నమస్కారం. వైద్య రంగంలో నైపుణ్యం ఎంత ముఖ్యమో ఆ నైపుణ్యానికి సరైన ప్రోత్సాహం దొరకడం అంతకంటే ముఖ్యం. గుంటూరు నగరంలో నేత్ర వైద్య సేవల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు తారా ఐ కేర్ హాస్పిటల్ సిద్ధమైంది. ఈ శుభ సందర్భానికి ఒక ప్రత్యేకత ఉంది. కంటి వైద్య రంగంలో అపార అనుభవజ్ఞులు, ఎందరో వర్తమాన వైద్యులకు స్ఫూర్తి ప్రదాత అయిన శంకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు ఈ ఆసుపత్రిని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు కేవలం ఒక చైర్మన్ మాత్రమే కాదు, తన దగ్గరకు వచ్చే ప్రతి వర్తమాన వైద్యునిలో ఉన్న ప్రతిభను వెలికితీసే ఒక విజనరీ. సాధారణంగా ఒక గురువు తన శిష్యుడి ఎదుగుదలను చూసి ఎంతగా మురిసిపోతారో, నేడు విష్ణువర్ధన్ గారు కూడా అదే గర్వంతో ఇక్కడ నిలిచారు. డాక్టర్ హుస్సేన్ గారు తన పీజీ పూర్తి చేసిన తొలి రోజుల్లోనే ఆయనలోని ప్రతిభను గుర్తించి శంకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా అవకాశం ఇచ్చి అడుగడుగునా ప్రోత్సహించి ఒక దిక్సూచిలా నిలబడ్డారు మన డాక్టర్ నాదెళ్ల విష్ణువర్ధన్ గారు. డాక్టర్ హుస్సేన్ గారు మరియు డాక్టర్ తస్లిమా దంపతులు ఈ స్థాయికి చేరుకోవడంలో విష్ణువర్ధన్ గారి మార్గదర్శకత్వం ఎంతో కీలకం. కొత్త తరం వైద్యులను వెన్నుతట్టి ప్రోత్సహించే ఆ మహోన్నత వ్యక్తి సమక్షంలో జరిగిన ఈ వేడుక విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈరోజు తారా కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విజయబాబు గారు రంగరాయ మెడికల్ కాలేజీలో మా సీనియరు. ఆయనతో పాటు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు డాక్టర్ హుస్సేన్ తస్లిమా దంపతులకు ధన్యవాదాలు. తారా కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ కి, డాక్టర్ తస్లిమాకి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, శుభాభినందనలు. మొదటగా డాక్టర్ హుస్సేన్, డాక్టర్ తస్లిమా వాళ్ళ ఆఫ్థల్మాలజీ కెరీర్ ప్రస్థానం సంకీర్ణ చికిత్సాలయ నా హాస్పిటల్లోనే వాళ్ళు కెరీర్ ప్రారంభించారు కాబట్టి వాళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడడం నా బాధ్యతగా భావిస్తూ ఇవాళ తారా కంటి హాస్పిటల్ ప్రారంభ సందర్భంగా మాట్లాడే ముఖ్య అతిథిగా మాట్లాడే అవకాశం నాకు దక్కడం సందర్భోచితమని అనుకుంటాను. గుంటూరు లాంటి పట్టణంలో హేమి లాంటి డాక్టర్లు ఎంతోమంది ఉన్నా కూడా నన్ను ముఖ్య అతిథిగా ఎంచుకోవడంలో ఇదే ముఖ్య పాత్ర అనుకుంటున్నాను. డాక్టర్ హుస్సేన్ 7 సంవత్సరాల క్రితం ఫ్రెష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఏలూరు మా శంకరనాథ చికిత్సాలయంలో జాయిన్ అయినప్పటి నుంచి డే 1 నుంచి కూడా అతను మంచి ఆఫ్థల్మాలజిస్ట్, మంచి ఆఫ్థల్మాలజీ సర్జన్ గా ఎదగమని లక్ష్యంగా పెట్టుకుని ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మెడికల్ గా గానీ ఆపరేషన్ లో గానీ అతను సాధించిన ప్రగతి నిజంగా అనితర సాధ్యం. ఒక సర్జన్ గా అతను పెరిగిన తీరు, అది క్యాటరాక్ట్ ఆపరేషన్ లో ఆధునికమైన టెక్నాలజీలు, ఫ్యాకోఎమల్సిఫికేషన్ కానివ్వండి, ప్రతిదీ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్దగా ఎదిగాడంటే ఒక దశలో కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ ఏమన్నా కూడా నేను అతనికి అప్పగించేంత నమ్మకాన్ని నా దగ్గర, అంటే కాంప్లికేషన్ ఆపరేషన్ వచ్చినప్పుడు నువ్వే చేయి హుస్సేన్ అని చెప్పేసి అంత నమ్మకాన్ని నా దగ్గర సాధించి అతి క్లిష్టమైన క్యాటరాక్ట్ ఆపరేషన్లు, మిగతా ఆపరేషన్లు రెగ్యులర్ గా చేస్తూ శంకర్ నేత్ర చికిత్సాలయంలో డాక్టర్ హుస్సేన్ పోషించిన పాత్ర చాలా అభినందనీయం. కేవలం ఫ్యాకోఎమల్సిఫికేషన్, క్యాటరాక్ట్లే కాకుండా నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్లు, నల్లగుడ్డుకు సంబంధించిన మిగతా ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా చేసే లాసిక్ ఆపరేషన్లు, -4 ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంటిలో అద్దం పెట్టే ఐసీఎల్ ఆపరేషన్లు, ఇవన్నీ కూడా అతి సునాయాసంగా అత్యద్భుతంగా చేస్తూ అతను సాధించిన పురోగతి నిజంగా నేను అభినందించాలి. కేవలం ఆపరేషన్లే కాకుండా మెడికల్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్రతిదీ తనకు తెలియకపోతే నేర్చుకుంటూ అవసరమైతే లిటరేచర్ ని రివ్యూ చేసుకుంటూ తను సాధించిన ప్రగతిని తప్పకుండా నేను అభినందించాలి. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా హెల్ప్ మీ సీ సిమ్యులేటర్ సాయంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ కి హుస్సేన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అది ఆ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసే ముందు బాంబే వెళ్ళి తను ట్రైన్ అయ్యి తర్వాత ఒక టీం బిల్డప్ చేసుకుని గత 2 సంవత్సరాల్లో సుమారుగా 20 మంది సీనియర్ కంటి డాక్టర్లు, సీనియర్ ఆఫ్థల్మాలజిస్టుల్ని ఫ్యాకోఎమల్సిఫికేషన్ లో ట్రైనింగ్ ఇచ్చి దేశవ్యాప్తంగా సుమారుగా 20 మందిని గత 2 సంవత్సరాల్లో
ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి సర్జరీగా తయారు చేసిన శంకర్ నేత్ర చికిత్సాలయంలో హుస్సేన్ పాత్ర గణనీయం. అలాగే మా శంకర్ నేత్ర చికిత్సాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కూడా ఉన్నాయి, డిఎన్బి కోర్సు కూడా ఉన్నాయి. దానికి కూడా అతనే ఇన్ఛార్జి. ఆ రకంగా గత 4 సంవత్సరాల్లో 10 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లని దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు అంటే ఎయిమ్స్ లాంటి సంస్థల్లో ఎట్లాంటి ట్రైనింగ్ ఉంటుందో ఒక రకంగా చెప్పాలంటే అంతకన్నా మిన్నగా ట్రైనింగ్ ఇచ్చిన మా శంకర్ నేత్ర చికిత్సాలయ ప్రస్థానంలో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా హుస్సేన్ది ప్రముఖ పాత్ర. ఇవాళ మీరు నమ్మరు కానీ ఇంత చిన్న వయసులోనే దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా తన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 30-40 మంది ఉన్నారు. దేశంలో ఏ చోటుకి వెళ్ళినా కూడా దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఈ చిన్న వయసులో సాధించినందుకు తప్పకుండా మనం అందరూ అభినందించాలి. ఈ ప్రయాణంలో కేవలం ఒక ఆఫ్థల్మాలజిస్ట్ గానే కాకుండా హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే హౌస్ కీపింగ్ దగ్గర నుంచి ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ వరకు అడ్మినిస్ట్రేషన్ లో కూడా అతను సంపాదించిన కేపబిలిటీ సంపాదించిన తీరు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతనికి ఒక కళ, ఒక విజన్, ఒక డ్రీమ్, ఒక మంచి హాస్పిటల్ అంటే మామూలు హాస్పిటల్ కాకుండా హాస్పిటల్ స్థాపించి తర్వాత దాన్ని ఒక పెద్ద సంస్థగా మార్చాలని ఒక కళ, ఒక విజన్ అతనికి డే 1 నుంచి ఉంది. అది రియలైజ్ చేసుకోవడానికి ఇట్లాగా క్లినికల్ గా హాస్పిటల్ సైడు, ఇట్లా ట్రైనింగ్ సైడు, అకాడమిక్ సైడు, అట్లాగే ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ సైడు అన్ని కూడా అన్నిట్లో ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇవాళ ఈ గుంటూరు పట్టణంలో ఈ హాస్పిటల్ ని ప్రారంభించి భవిష్యత్తులో దీన్ని ప్రముఖ సంస్థగా తీర్చిదిద్దాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అంటే ఒక ఎంటర్ప్రీనర్ గా కూడా హుస్సేన్ గురించి మనం చెప్పుకోవాలి. ఈ ప్రయాణంలో డాక్టర్ తస్లీమా కూడా శంకర్ నేత్ర చికిత్సాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఇప్పుడు రెటినాలో ట్రైనింగ్ అయ్యి హుస్సేన్ తో సరిసమానంగా ఒక సర్జన్ గా రెటినా స్పెషలిస్ట్ గా తయారయ్యి తారా కంటి హాస్పిటల్ ద్వారా గుంటూరు ప్రజలకు అత్యుత్తమ కంటి వైద్య సౌకర్యాలు కల్పించడంలో అది మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి, కళ్ళజోడు పరీక్ష కానివ్వండి, జబ్బులు సంబంధించిన వైద్యం కానివ్వండి, క్యాటరాక్ట్ ఆపరేషన్ కానివ్వండి, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ కానివ్వండి, ఐసీఎల్ అంటే మైనస్ పవర్ పెట్టి కంట్లో పెట్టి అద్దాల ఆపరేషన్ కానివ్వండి, లాసిక్ ఆపరేషన్ కానివ్వండి, అట్లాగే డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కి మెడికల్ లేజర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇంజక్షన్లు, ఆపరేషన్లు, ఇలా అన్ని రకాల సౌకర్యాలతో అత్యుత్తమ పరికరాలతో ఈ తారా కంటి హాస్పిటల్ గుంటూరు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినందుకు ఇది కేవలం డబ్బున్న వాళ్ళకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. దానికి ప్రత్యేకంగా అభినందనీయం. నేను హుస్సేన్కి ఒకటి చెప్పాను, డబ్బులు సంపాదించడమే నీ లక్ష్యం అయితే ప్రాక్టీస్ పెట్టి నా దగ్గరే ఉండు, ఎంత సంపాదిస్తావు అంతా నేనే ఇస్తాను, నా దగ్గరే ఉండని చెప్తే ఒక హాస్పిటల్ పెట్టి దాన్ని ఒక సంస్థగా మార్చాలని ఒక కళ, ఒక విజన్. అందుకని డబ్బుల కోసం కాకుండా 5-6 సంవత్సరాలు కష్టపడి ప్రతిదీ నేర్చుకుని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్థాల్మిక్ కాన్ఫరెన్స్ లో లైవ్ సర్జరీ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లైవ్ సర్జరీలో ఈ వయసులో ఆపరేట్ చేయడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి, అది అభినందనీయం. ఆ స్థాయికి చేరడం అనేది సామాన్యమైన విషయం కూడా కాదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ని, సీనియర్ ఆఫ్థాల్మాలజిస్ట్ ని వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా మెంటర్ గా వ్యవహరించడం, ఇవన్నీ కూడా హుస్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు. ఈ హుస్సేన్ తస్లీమా దంపతులు గుంటూరులో ప్రారంభిస్తున్న ఈ హాస్పిటల్ కి గుంటూరు ప్రజానీకం పూర్తి సహకారం, ప్రోత్సాహం అందించాలని పూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఇవాళ ఈ హాస్పిటల్ కి ఇంకో అతిథిగా డాక్టర్ నాదెల స్వాతి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని నేను ఆలోచించుకుంటే, నాదెల స్వాతి మా అమ్మాయి అని చెప్పడం కాదు, మా శంకర్ నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ ని ఇవాళ రాష్ట్రంలో 10 బ్రాంచ్లు కాకుండా ఆఫ్రికా ఖండంలో కూడా హాస్పిటల్, అక్కడ వైద్యులకి ట్రైనింగ్, పేషెంట్స్ కి వైద్యము, ఇవన్నీ అందిస్తున్న స్థాయికి తను ఎదిగింది. అలాగే తనకి లండన్ పార్లమెంట్ హౌస్ లో
ప్రత్యేకంగా ఎంటర్ప్రీనర్ ఉమెన్ కింద సత్కారం జరిగి అందించుకుంది. ఇవన్నీ చూసి ఈవిడ ప్రస్థానం చూసి హుస్సేన్ కూడా ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ దానికోసమని ముఖ్య అతిథిగా పిలిచాడు అనుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ కి తస్లిమాకి చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో ప్రాక్టీస్ ప్రారంభించడం అనేది చాలా కష్టమైన విషయం. చాలా త్యాగాలకు సిద్ధపడి పూర్తి సమయం ఒక వ్యాపారంలా కాకుండా ప్రతి పేషెంట్ ని ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆ సింపతి, ఆ ఎంపతి, ఆ కంపాషన్, ఆ ప్యాషన్ తో సర్వీస్ చేస్తారని, గుంటూరు ప్రజలకి అత్యుత్తమ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉంటారని, డబ్బులతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటారని. ఇది చెప్పినంత తేలిక కాదు, ఇది చాలా శ్రమ పడాల్సిన విషయము. వ్యక్తిగతంగా గాని ఆర్థికంగా గాని చాలా కఠినమైన నిర్ణయము. అయితే ఆ నిర్ణయం కావాలి, మీరు ఇష్టపడి తీసుకున్నారు కాబట్టి. మీరు చేసే పని కష్టపడినట్టు కాకుండా ఇష్టపడి అదే వృత్తిగా, అదే హాబీగా, అదే రిలాక్సేషన్ గా, అంటే ఒక సినిమాకి వెళ్ళడం అంటే సినిమాకి వెళ్ళడం కన్నా హాస్పిటల్లో ఉండడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గా, అదే వృత్తిగా, అదే హాబీగా, అదే రిలాక్సేషన్ గా, అదే ప్రవృత్తిగా మార్చుకొని మీకున్న శక్తి సామర్థ్యాలని, మీకున్న స్కిల్స్ ని సామాన్య గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. అదే లక్ష్యంగా భావించుకుంటారని నమ్ముతున్నాను. ఇది కేవలం ఇంకో కంటి హాస్పిటల్ కాకుండా అత్యుత్తమ సంస్థలా తీర్చిదిద్దుతాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ విషయంలో నాతో కలిసి ప్రయాణం చేశాడు కాబట్టి నాకు తన గురించి పూర్తిగా తెలుసు. హాస్పిటల్ ని పూర్తిగా అభివృద్ధిలో తీసుకొస్తారని, దానికి తగిన సహాయ సహకారాలు ఎప్పుడు నా వైపు నుంచి అందుబాటులో ఉంటాయని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు తెలుపుతాను. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.